వృద్ధాప్యం అనగానే జ్ఞాపక శక్తి తగ్గడం, నేర్చుకునే సామర్థ్యం క్షీణించడం సహజమని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తున్నాయి. కేవలం 3 కీలక జన్యువులను ఉత్తేజితం చేయడం ద్వారా మెదడులో నరాల కణాలను తిరిగి యవ్వన స్థితికి తీసుకురావచ్చని ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా నిరూపితమైంది. ఇది కేవలం జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా మెదడులోని సినాప్టిక్ ప్లాస్టిసిటీని మెరుగుపరిచి సమాచార మార్పిడిని వేగవంతం చేస్తోంది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో అల్జీమర్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే మనిషి తన మేధస్సును యంత్రాల వేగంతో సమానంగా పెంచుకునే అవకాశం ఉంది. నరాల అనుసంధాన ప్రక్రియలు, జన్యుపరమైన మార్పుల ద్వారా మనిషి ఒక బయో డిజిటల్ జీవిగా రూపాంతరం చెందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు మనిషి కేవలం జీవశాస్త్ర పరంగానే కాకుండా గణన సామర్థ్యం పరంగా కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు. అయితే మెదడు సామర్థ్యం కృత్రిమంగా పెరిగినప్పుడు మనిషికి కృత్రిమ మేధకు మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయి ఒక సరికొత్త మానవ పరిణామక్రమం మొదలయ్యే అవకాశం ఉంది. అయితే మేధస్సు పెరుగుతున్న కొద్దీ మానవత్వం అనే సహజ సిద్ధమైన గుణం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనిషికి సహజంగా ఉండే తప్పులు చేసే గుణం, భావోద్వేగాల తీవ్రత, పరిమిత జ్ఞాపక శక్తి వంటివి మాయమై ఒక ఖచ్చితత్వంతో కూడిన యంత్రంలా మారినప్పుడు కరుణ, సానుభూతి వంటి గుణాల విలువ తగ్గిపోయే ప్రమాదం ఉంది. మేధస్సు ఎంత పెరిగినా ఆత్మ, అనుభూతి లేని తెలివితేటలు మనిషిని కేవలం ఒక డేటా ప్రాసెసర్గా మార్చివేస్తాయి. ఫలితంగా మనిషి మేధోపరంగా ఎదిగినా భావోద్వేగ పరంగా శూన్యమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరివర్తన సమాజంలో కొత్త రకమైన విభజనకు దారితీయొచ్చు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న వారు అత్యంత శక్తివంతులుగా మారితే, సహజ సిద్ధంగా ఉండాలనుకునే వారు వెనుకబడిపోతారు. ఫలితంగా మానవత్వం అనేది కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయి మానవత్వం 2.0 అనే ఒక కృత్రిమ యాంత్రిక ప్రపంచం ఆవిర్భవించవచ్చు. ప్రకృతి ఇచ్చిన మేధస్సుకు మనం సృష్టించుకునే కృత్రిమ సామర్థ్యానికి మధ్య సమతుల్యం పాటించకపోతే మనిషి తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది.